హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి లాస్ట్ డే అనమాట. సో లాస్ట్ డే రోజు నేను ఏం చేశాను అనేది ఈరోజు కంప్లీట్ వీడియో. సో షార్ట్ వీడియోలో చెప్పినందుకు నేనైతే ఫస్ట్ అయితే మా కాలేజ్లో ఉన్న వినాయకుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా ఆ తర్వాత ఏమేమి చేశాను అంటే ఇంకా మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆ టెంపుల్ ఏంటి అంటే అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి అయితే ఎంట్రన్స్లోనే పాజిటివ్ వైబ్స్ అనేది అయితే ఉంటాయన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది ఈ టెంపుల్. అన్ని దేవుళ్ళు కలిపి ఒకటే దగ్గర ఉన్నట్టు ఉంటుంది ఈ టెంపుల్లోనైతే. ఫస్ట్ అయితే ఇలా అమ్మవారు ఉంటారు. సో అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇక మేమైతే గుళ్ళోకి వెళ్తున్నాము. ఇంకా గుళ్ళోకి వెళ్ళే కన్నా ముందు ఇలా శివయ్య అయితే ఉంటాడు. ఇక మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నాకైతే ఈ మెట్లే హైలైట్ అనిపిస్తాయండి. ఎందుకనంటే మనకి శబరిలో ఉంటాయి కదా మెట్లు, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది నాకైతే. ఈ మిడిల్ పోర్షన్లో ఉన్న స్టెప్స్ పైన అయితే నడవనివ్వరు మనల్ని, అటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే నడవనిస్తారు. ఇంకా ఈ గర్భగుడి చుట్టూ గుళ్ళు ఉంటాయన్నమాట. ఆ గుళ్ళు ఏంటో చూసేసేయండి. అన్ని దేవుళ్ళని చూపిద్దాము అనుకున్నాను, కానీ మేము వెళ్ళేసరికి ఇలా డోర్స్ వేసారు. సో ఏం చేయను, అందుకనే ఇలా బయట నుంచి అయితే వీడియోస్ తీసుకొని వచ్చాను. సో ప్లీజ్ చూసేసేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు క్లియర్గా డోర్స్ ఓపెన్ ఉన్నప్పుడు వీడియో తీయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ చూడండి, వినాయకుడు కూడా ఈ గుడిలో ఉన్నాడు అనమాట. ఇక ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్, అయ్యప్ప టెంపుల్. ఇక గుళ్ళో నుంచి అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టడానికి వెళ్ళాము. ఇక ఇదన్నమాట అయ్యప్ప స్వామి టెంపుల్. ఇంకా ఇక్కడ మాకు చాలా కొంచెం పీస్ఫుల్గా అనిపించింది అని కొద్దిసేపు గర్భగుడిలో కూర్చొని అయితే ఇక స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇక్కడ కంప్లీట్గా మార్చేశారు టెంపుల్ని. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. ఇక ఈ టెంపుల్ అయితే వరంగల్లో ఉన్న ఒకటే ఒక ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ గురించి క్లియర్గా నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ దర్శనం చేసుకొని అయితే బయటకి అయితే వచ్చేసాము. చాలా బాగుండే. ఇంకా మా దగ్గర గల్లిక గణేష్ దగ్గరికి కూడా వెళ్ళాము. సో వినాయకుడు ఈరోజు నిమజ్జనం అని చెప్పేసి లడ్డు అయితే వేలంపాట పాడారు. సో ఇలా అంకుల్ అయితే మేముండగానే లడ్డూని తీసుకున్నాడు. ఇక వినాయకుడు బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా మా గల్లిక గణేష్ దగ్గర ఈరోజు అన్న ప్రసాదం అనమాట. సో దాన్ని కూడా తినేసి బ్యాక్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.